హాయ్ వ్యూవర్స్, అందరికీ నమస్తే ఫ్రెండ్స్. ఇండియా వర్సెస్ శ్రీలంక మధ్య మ్యాచ్ అయితే ముగిసింది కదా. సో ఫస్ట్ టెస్ట్ ఇండియా మ్యాచ్ గెలిచిన విషయం మనందరికి తెలిసిందే. సో అయితే ఇండియా గెలిచిన తర్వాత వచ్చినటువంటి మార్పులు చేర్పులు పాయింట్ టేబుల్స్ ఏ విధంగా ఉన్నాయి అనేది మనం ఒక్కసారిగా డిస్కస్ చేస్తే, ఫస్ట్ ఆస్ట్రేలియా వర్సెస్ బంగ్లాదేశ్ మ్యాచ్ ముగిసిన తర్వాత నేను పీసీటీ అప్డేట్ చేయలేదని చెప్పాను కదా. సో నేను ఫస్ట్ మ్యాచ్ అయిపోయిన తర్వాత 4 టీంలు ఒకేసారి అప్డేట్ చేస్తాను కూడా మొన్న రివ్యూలో చెప్పడం జరిగింది. సో దాని ప్రకారంగానే ఇప్పుడు చెప్తున్నాను. ఫస్ట్ ఆస్ట్రేలియా వాళ్ళు ఓడిపోయినప్పటికీ ఫస్ట్ ప్లేస్లోనే ఉన్నారు. 77.78 పీసీటీతో ఉన్నారు. అంటే 85.0 దగ్గర నుంచి 87 దగ్గర నుంచి 77.78 పీసీటీ అయితే తెచ్చుకోగలిగారు. నెక్స్ట్ సౌత్ ఆఫ్రికా 75.0. నెక్స్ట్ థర్డ్ ప్లేస్లో ఉన్నది న్యూజిలాండ్ 72.20. ఆ తర్వాత ఫోర్త్ ప్లేస్లో ఉన్నది బంగ్లాదేశ్ 66.67. ఆ తర్వాత ఇండియా నెంబర్ 5 48.15 దగ్గర నుంచి 53.33 పీసీటీని అయితే మెరుగుపరుచుకోవడం జరిగింది ఇండియా. అండ్ శ్రీలంక 40 ప్లస్ ఉన్న పీసీటీని కోల్పోవాల్సి వచ్చింది. వాళ్ళు 33.33 పీసీటీతో ఇప్పుడు కలిగి ఉన్నారు. నెక్స్ట్ 7th ప్లేస్లో ఉన్నది మాత్రం ఇంగ్లాండ్ వచ్చేసి 24.36 పీసీటీతో ఉన్నారు. ఆ తర్వాత నెంబర్ 8 పాకిస్తాన్ 22.22 అండ్ వెస్టిండీస్ 20.83 పీసీటీతో ఉండడం అయితే జరిగింది. ఇవి ఆఫ్టర్ ద ఇండియా వర్సెస్ శ్రీలంక, ఆస్ట్రేలియా వర్సెస్ బంగ్లాదేశ్ అప్డేటెడ్ పీసీటీ పాయింట్స్. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. ఇలాంటి అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయాలి, కమెంట్ చేయండి. మరొక అప్డేట్తో మీ ఉంటాను ఫ్రెండ్స్. అంతవరకు సెలవు, నమస్కారం.